నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులంతా ఏకమవుతున్నారు. అటు కేటీఆర్, ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్లో చేరినటువంటి 10 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిని కలిసిరు. ఆయన దాంతోపాటు ప్రోటోకాల్ కూడా పాటించట్లేదు అధికార కాంగ్రెస్ పార్టీ అంటూ ఫిర్యాదు చేయడం జరిగింది. అండ్ మరోవైపు నిరుద్యోగులంతా కూడా అధికార కాంగ్రెస్ పార్టీ మీద బగ్గుమంటున్నారు. ఒకానొక కాలంలో అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానికే ప్రధాన పాత్ర పోసినటువంటి నిరుద్యోగుల్ని ఇవాళ ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటూ పెద్ద ఎత్తున రాత్రి చూసినాం, నిన్న చూసినాం, మొన్న చూసినాం. వరుసగా అటు సెక్రటరియట్ ముట్టడి కావచ్చు, మంత్రుల ఇళ్ల ముట్టడి కావచ్చు, ఎక్కడికక్కడ మంత్రుల్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. మాట్లాడదాం ఇదే అంశం మీద కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వా సుజాత గారు. సుజాత గారు, ఎట్లా చూస్తారు? నిజంగా ప్రభుత్వం అధికారంలోకి రానికే ప్రధానంగా నిరుద్యోగులే కారణం. అటువంటి నిరుద్యోగుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు అని అంటే చాలా తప్పు అవుతుంది. అది నిరుద్యోగ యువతను రెచ్చగొట్టి ఈరోజు పబ్బం గడుపుకుంటున్నటువంటి బీఆర్ఎస్కి పూర్తిగా ఉనికి కోల్పోయింది. ఉనికి రావాలనంటే ఏదో ఒకటి రెచ్చగొట్టాలి. నేను మళ్ళీ చెప్పినా, ఇప్పుడు కూడా మరీ చెప్తున్నా, నేను టీఆర్ఎస్కు ఉన్నటువంటి ఏకైక ఆయుధం నిరుద్యోగ యువత కాదు, యువతతో ఆడుకోవడం. తెలంగాణ ఉద్యమంలో కూడా పెట్రోల్ పోసుకొని అగ్గిపుల్ల లేనటువంటి హరీష్ రావు ఏడబోయిందయ్యా. ఆ రోజు 1200 మందిని చంపి ఈరోజు ఆ శవాల మీద 10 ఏళ్ళు ఊరేగినవి. ఈరోజు నీకు నిరుద్యోగ యువత గుర్తొచ్చిందా? నిరుద్యోగ యువతనండి రోడ్డు మీద ఇడిచేసినప్పుడు నీకు గుర్తు రాలేదా? ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతే కనీసం ఒక్కడు కూడా పరామర్శించలేదు. ఈరోజు విద్యార్థుల్ని రెచ్చగొట్టి, ఎగ్జామ్స్ 2 రోజుల్లో ఉన్నాయి, వాళ్ళని రెచ్చగొట్టి ఈరోజు ఆ పిల్లల్ని ధర్నా చేసే విధంగా ఉసిగొలుపుతున్నావు. కాంగ్రెస్ వచ్చిన అధికారంలోకి వచ్చిన 90-100 రోజుల లోపలే 30,000 ఉద్యోగాల్ని భర్తీ చేసింది. మీరు 10 ఏళ్ళు ఉన్నా కూడా 30,000 ఉద్యోగాలు ఇయ్యక ఈరోజు 30-40 లక్షల మంది, ఒక్కొక్కరు ఒక్కొక్క లెక్క చెప్తారు. మనకు తెలిసినటువంటి సమాచారం 30 లక్షల మంది యువత, నిరుద్యోగ యువత నడి రోడ్డు మీద పడ్డప్పుడు ఈరోజు ఎంతోమంది ఉద్యోగానికి అర్హులు, అంటే వయసు నిమిత్తం అర్హులు లేకుండా కోల్పోయినటువంటి దరిద్రం చరిత్ర నీది కాదా? వాళ్ళకి ఆ ఇబ్బంది కలిగింది నీ వాళ్ళ కాదా? ఈరోజు మేము అన్ని నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నాం. మొన్న గ్రూప్ 1 ఎగ్జామ్స్, ప్రిలిమినరీ ఎగ్జామ్స్ చేసినప్పుడు ఏ చిన్న లోపం లేకుండా ఎగ్జామ్ కండక్ట్ చేసినాం. గతంలో 10 ఏళ్ళు నువ్వు ఎగ్జామ్ లోపం లేకుండా ఏదన్నా ఒక్క ఎగ్జామ్ అన్న తీసుకున్నావా? గ్రూప్ 1 చూస్తే లీక్లు, లేదు అని అంటే పోస్ట్పోన్లు. ఏ ఎగ్జామ్ తీసుకున్నా అవే. డిఎస్సి ఉద్యోగాలు ఒకటన్నా వేసిన 13,050 ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల చేసి లోపల అమ్ముకొని 5,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ భర్తీ చేస్తానన్నటువంటి నీ చరిత్ర ఎక్కడ? ఈరోజు 10-15,000 డిఎస్సి ఉద్యోగాలను వేస్తున్నటువంటి కాంగ్రెస్ చరిత్ర ఎక్కడ? మేము వచ్చిన 100 రోజుల్లో మెగా డిఎస్సి అన్నారు. ఇలా 11,000 ఒక్కసారి మెగా డిఎస్సి అని అంటే 30,000 అయితేనే మెగా డిఎస్సీ. అసలు డిఎస్సి అనేది ఒక్కసారితోనే అయిపోయేదా? ఎంత ఉద్యోగ ఖాళీలు ఉన్నాయో అంతే నోటిఫికేషన్ విడుదల చేస్తాం. మేము ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలు పూర్తి చేయని రోజు నువ్వు ఈ లొల్లి చేయాలి. ఈరోజు డిఎస్సి ఉద్యోగాల కోసం ఎగ్జామ్స్ రాయడానికి ఎల్లుండి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులను రెచ్చగొడుతున్నావు నువ్వు. మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ వస్తుంది, మళ్ళీ వస్తుంది, వస్తూనే ఉంటుంది. మేము 5 ఏళ్ల కాలంలో ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని భర్తీ చేస్తామని మేము చెప్తున్నాం. రాసినోడు రేపు ఇంకోటి కొత్తవాడు వస్తాడు ఉద్యోగానికి, ఎగ్జామ్స్ రాయడానికి. రేపు ఈ రోజు కనుక మీరు ఒకవేళ ఈ పోటీలో పాల్గొనలేరు, మేము ఇక్కడ ఈ ఎగ్జామ్ రాయలేమంటే నెక్స్ట్ ఇంకో నోటిఫికేషన్ వస్తుంది, అందులో రాయండి. కానీ ఇప్పుడే మీరు ఇది క్యాన్సిల్ చేయండి, ఇంకోటి పెట్టండి అంటే ఈ అకాడమిక్ ఇయర్లో ఎగ్జామ్ రాసి ఈరోజు క్వాలిఫై అయ్యి టీచర్గా ఉద్యోగం పొందాల్సినటువంటి వాడు మీరు పోస్ట్పోన్ చేస్తా అంటే అది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి అవుతుంది కదా. ఎందుకు పోస్ట్పోన్ చేయాలి? ఎందుకు ఇది చేయాలి? నోటిఫికేషన్లు వేయము, ఇదే లాస్ట్ అన్నప్పుడు లొల్లి చేయాలి కదా. అసలు ఇది తెచ్చుకోకుండా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు దొంగ పెదవులంతా ఈరోజు విద్యార్థుల్ని, యువతను రెచ్చగొట్టి వాళ్ళని ఈరోజు ఇబ్బంది పెడుతుంటే ఈరోజు 99% ఈరోజు వాళ్ళు ఎగ్జామ్ రాయడం కోసము హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. నేను చెప్పేది వినాలి. హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు అంటే ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. 99% హాల్ టికెట్లు డౌన్లోడ్ అయినాయి అంటే వాళ్ళు ఎగ్జామ్ కి ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నారు. ఇది గతంలో ఇస్తానన్న నోటిఫికేషనే, దానికి ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారు. కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకున్నారు. మళ్ళీ దీనికి పోస్ట్ పోన్ అని రెచ్చగొట్టే విధానం ఎందుకు తీసుకొని వస్తున్నారు? విద్యార్థులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు? మేము ఈ రోజుతోనే అయిపోతుందని చెప్పట్లేదు. ఇంకా ఉద్యోగాలు ఉన్నప్పుడల్లా మేము నోటిఫికేషన్లు విడుదల చేస్తామంటున్నాం. మీలాగా బిస్వాల్ కమిటీ చేసిన 1,91,000 ఉద్యోగాల్ని ఆ 10 ఏళ్లలో పూర్తి చేయనటువంటి మీలాగా మేము కాదు కదా. రేపో మాపో క్యాలెండర్, ఉద్యోగ క్యాలెండర్
క్యాలెండర్ రిలీజ్ చేయబోతున్నాం. కల్వా సుజాత గారు ఒకటి స్పష్టంగా చెప్పండి, నిజంగా ఈ డిఎస్సితో నిరుద్యోగులు సాటిస్ఫైగా ఉంటే ఎందుకు సెక్రటరియట్ ముట్టడికి పోతారు? ఎందుకు అశోక్ నగరో దిల్సుఖ్ నగరో రాత్రంతా నిరసన ఎందుకు తెలియజేసినటువంటి అవసరం ఏమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎన్నుకున్నటువంటి మతలబు రాజకీయ మతలబు బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నటువంటిది. నిజమైన నిరుద్యోగ యువత చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసి చదువుకుంటున్నారు. నేను ఇందాకనే చెప్పిన 99% హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారంటే ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేషన్ ఉన్న వాళ్ళందరూ డౌన్లోడ్ చేసుకున్నారు కదా. లేకపోతే ఈ ఎగ్జామ్ పోనీ మళ్ళీ మేము రాస్తామనే ఆలోచనలో ఉంటుంది కదా. అంటే ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేషన్ ఉన్నది. కేవలం రెచ్చగొట్టి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ కోచింగ్ సెంటర్లు ఎవరైతే దొంగలు ఉన్నారో కొంతమంది వాళ్ళ లబ్ధి కోసం పోస్ట్పోండ్ అయితే మళ్ళీ కోట్లాది రూపాయలు సంపాదించుకోవాలి, మళ్ళీ అదే తల్లిదండ్రిని ఇబ్బంది పెట్టాలి, మళ్ళా కోచింగ్ సెంటర్లకు పోవాలి. ఇదే కదా వాళ్ళు చేస్తున్నటువంటి పబ్బం. ఈరోజు ఉద్యమాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారు. ఆ ఇద్దరు ముగ్గురికి ఈ నోటిఫికేషన్లకి ఎగ్జామ్స్కి సంబంధం లేని వాళ్ళు కొట్లాడుతున్నారు. హరీష్ రావు ఈరోజు ఒక ప్రతిపక్ష నాయకుడిగా సిగ్గు శరం ఉంటే నేను ఒకటి అడుగుతున్నా, నువ్వు కిరోసిన్ పోసుకొని యువతను ఆ రోజు రెచ్చగొట్టావు. నీకెప్పుడెప్పుడైతే రాజకీయ లబ్ధి కావాలనో అప్పుడప్పుడు యువతను రెచ్చగొడతావు. ఆ రోజు నీ రాజకీయం కోసం 1200 మందిని చంపినావు. మళ్ళీ ఈరోజు ప్రతిపక్షంలో ఉనికి కోల్పోయినరు, ఏం గతి లేదు, దిక్కు లేదు, దివాళా తీసిండ్రు. కాబట్టి ఈరోజు మళ్ళీ రెచ్చగొట్టి పిల్లల్ని ఇబ్బంది పెట్టి ఏదో చెయ్యాలని నీ దుర్బుద్ధిని ప్రభుత్వం ఈరోజు ఖండిస్తోంది. నువ్వు ఈ విధమైనటువంటి రెచ్చగొట్టే వేషాలు వేస్తే మొన్న ఫస్ట్ అసెంబ్లీలో నీ కథ చూపించిండ్రు, రెండోసారి లోక్సభలో మీ కథం చేసిండ్రు, మూడోసారి మీరు ఇట్లాంటి రెచ్చగొట్టే విధానాలు చేస్తే పూర్తిగా ఉనికి లేకుండా పోతారు. రెచ్చగొట్టే విధానం మానుకుంటే మంచిది. ప్రతిపక్ష హోదాలో ఉన్నారు, మీరు విడుదల చేయనటువంటి నోటిఫికేషన్లు మేము విడుదల చేస్తున్నాం. మేము ఉద్యోగాలు ఇస్తున్నాం, ఉద్యోగ భర్తీలు కంటిన్యూగా ఇస్తామని చెప్పుకుంటున్న 30,000 ఉద్యోగాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా గత ప్రభుత్వంలో రిలీజ్ అయినటువంటి. అరే సిగ్గు శరం లేని వాళ్ళకి అడుగుతున్నా, ఖాళీలు ఉన్నా కూడా ఖాళీలు రిటైర్డ్ అయిన వాళ్ళకు కంటిన్యూ చేసినటువంటి మీరు ఉద్యోగ భర్తీలు ఉండి నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామ్ రాపిచ్చి వాళ్ళని ఎందుకు ఐడీలు గుంచారు? ఎందుకు ఒక సంవత్సరమో 2 సంవత్సరాలు వాళ్ళ ఉద్యోగానికి ఎందుకు వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్ కోసం ఇప్పుడు 2 సంవత్సరాలు ఖాళీగా వస్తే వాడు ఏజ్ బార్ అయిపోడా? ఎందుకు 2 సంవత్సరాల జీతాలు పొడగొట్టినావు? ఎందుకు నీకు వేయొద్దన్నది ఎవరు? నీ కోర్టులకు పోయి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఎందుకు తీసుకొని వచ్చినావు? ఇవన్నీ ప్రజలు అడుగుతలేరా? నిరుద్యోగ యువతకు తెలియదా? ఈరోజు అందరూ నిజమైనటువంటి ఈరోజు ఎగ్జామ్ రాద్దామన్న కాన్సన్ట్రేషన్ ఉన్న ప్రతి ఒక్క యువత విద్యార్థులు కాన్సన్ట్రేషన్తో చదువుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, సౌ బక్నా ఏ క్లిక్లు అన్నట్టు 100 వదిలినా కూడా ఈరోజు 99% హాల్ టికెట్లు డౌన్లోడ్ అయినాయి అంటే డెఫినెట్గా వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి ప్రిపేర్ అయ్యారు. కొంతమందిని మాత్రం రెచ్చగొట్టి ఈరోజు తీసుకొని వచ్చి రోడ్ల మీద ఎగ్జామ్ కోసం చదువుకొని ప్రిపేర్ అవ్వాల్సిన వాళ్ళని రోడ్ల మీద తిప్పుతున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. మళ్ళొకసారి ఛాన్స్ ఉంటుంది, ప్రతిసారి ఛాన్స్ ఉంటుంది. 5 ఏళ్ల వరకు ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని నోటిఫికేషన్లు విడుదల చేస్తుంది ప్రభుత్వము. కానీ ఒక్కసారితో అయిపోతుందని వాళ్ళని రెచ్చగొట్టి ఈరోజు ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయండి, లేకపోతే మెగా డిఎస్సీ అండి. మెగా డిఎస్సీ అంటే ఉద్యోగాలు కనీసం ఎన్ని ఖాళీలు ఉన్నాయో మీకు తెలియదా? కానీ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు పూర్తి స్థాయిలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏందని అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఎవరు మాట్లాడారు? వరుస ఎగ్జామ్స్ ఉన్నాయి. అటు గ్రూప్ 2, గ్రూప్ 3 ఉన్నది, ఇటు డిఎస్సీ ఉంది. మినిమం ఒక్కొక్క ఎగ్జామ్ ఒక 2 months గ్యాప్ కావాలి అంటూ నిరుద్యోగులు కామెంట్ చేస్తున్నారు. ఎవరు చేయట్లేదు. కరెక్ట్ గా గుర్తుంచుకోండి, అక్కడ చేసేటటువంటి వాళ్ళ వెనకాల దుష్ట శక్తులు చాలా ఉన్నాయి. నిజమైనటువంటి నేను మాట్లాడినా గ్రూప్ 1 ఎగ్జామ్ రాష్ట్రం వాళ్ళతో చాలా మందితో నేను మాట్లాడినా. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి గారు నేను ఒక నిమిషం చెప్పేది వినండి. 10 మంది నిరుద్యోగులకు పిలిస్తే కాదు సరిపోయేది. అందరికీ సంబంధించి రేవంత్ రెడ్డి గారు క్లియర్గా ఎగ్జామ్ గురించి, ఎగ్జామ్ నోటిఫికేషన్ గురించి, ఎగ్జామ్ డేట్ల గురించి క్లియర్గా చెప్పిర్రు. ఎట్టి పరిస్థితుల్లో మార్పు లేదు అన్నారు. ఒకవేళ ఇట్లాంటివన్నీ పోస్ట్పోన్లు చేస్తే ఈ దొంగలు గోతికాడ నక్కల్లాగా దాచుకొని ఉన్నారు, కోర్టుకు పోతారు. కోర్టుకు పోతే ఎవరి భవిష్యత్తు పాడవుతుంది? ఎగ్జామ్స్ వద్దు అని కోర్టుకు పోతారు. ఒకవేళ 1:50 అని ఈరోజు ఎగ్జామ్ ఇది మెయిన్స్కి పోతుంటే మెజారిటీ ఆఫ్ మెయిన్స్ రాసే వాళ్ళు మాకు 1:50 కరెక్ట్ ఉంది అని అంటారు. వాళ్ళు మాకు రిజర్వేషన్ వినండి. ఒకటే మనము దీనిలోకి తీసుకోవద్దు. 2022లో వచ్చినటువంటి జీవోని తీసుకొని దృష్టిలో పెట్టుకొని ఈరోజు గంటల్లో 1992 నుంచి 22 వరకు జరిగినటువంటి పరిణామాలను అన్నిటిని తీసుకొని మేము దాన్ని నోటిఫికేషన్ విడుదల చేసినాం, ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతున్నాం. దాని మీద ఎలాంటి మార్పు లేదు. 1:50 ఈజ్ కరెక్ట్ అంటున్నారు. రిజర్వేషన్లు అందరికీ దొరుకుతాయి. లేదా 1:100 అని అంటే ఈరోజు వీళ్ళు ఎవరన్నా ఒక్కళ్ళు కోర్టుకు పోయినరంటే
గతంలో ఏం జరిగింది? ఎగ్జామ్ క్యాన్సిల్ అయినాయి. మళ్ళీ ఇప్పుడు అది జరగాలనా చెప్పండి. ఎవరైనా ఏకాగ్రత ఉన్నోళ్ళు 1:50లో ఉన్నోళ్ళు ఈరోజు మెయిన్స్కి రాయబోతున్నారు. వాళ్ళ లోపల ఉన్నటువంటి 4 లక్షల మందిని ఈరోజు ఆగం చేయాలనుకుంటున్నారా మీరు? 4 లక్షల మంది గ్రూప్ 1 గ్రూప్ 2లో ప్రిపేర్ అయిన వాళ్ళు 4 లక్షల మందిని మీరు ఆగం చేయాలనుకుంటున్నారా? ఈ ఆగం చేసే పనులు మీరు ఎన్ని చేసినా కూడా ప్రభుత్వం నిక్కర్షిగా ఉంది. ఉద్యోగాలు ఇస్తాం, నోటిఫికేషన్లు విడుదల చేస్తాం, ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం, కొత్త ఖాళీలైన వాటిని ప్రతి ఒక్కటిని కూడా భర్తీ చేస్తాం. 60 నుంచి 62 ఏళ్ల వరకు పొడిగించినటువంటి మీరు అది ఎప్పుడైతే కాలైతే అప్పుడు కంటిన్యూగా మేము ఉద్యోగ భర్తీ చేస్తాం. దీని మీద ఏదో లొల్లి చేసి మేము పబ్బా గడుపుకుందామని అంటే ఇది నడవదు. ఎగ్జామ్స్ అయితే రేపటి ఎల్లుండి నుంచే ఎగ్జామ్స్ ఉన్నాయి అనుకుంటా మోస్ట్లీ. సో ఎటువంటి చేంజెస్ లేదంటారా? అయితే రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 2 ఎగ్జామ్స్ గురించి ఆలోచిస్తోంది ప్రభుత్వం. ఇప్పుడు ఎల్లుండి నుంచి జరగబోయే ఈ డిఎస్సి ఎగ్జామ్స్ నెక్స్ట్ మంత్ 5th అయిపోతాయి అనుకుంటా. ఆ 5th అయిన తర్వాత 2 days గ్యాప్ ఉన్నది కాబట్టి దాని మీద ఆలోచన ప్రభుత్వం చేస్తోంది. కానీ ఏది క్లారిటీ రాకముందే, ఏమీ జరగకముందే ఏమైందో లొల్లి కావాలని లొల్లి తీసుకొని వచ్చి పిల్లల్ని రెచ్చగొడతావా? ఆ తల్లిదండ్రి కష్టపడి కోచింగ్ సెంటర్లలో పిల్లల్ని చదివిస్తే ఈరోజు ఆ పిల్లలకి ఎగ్జామ్ రాయకుండా లాస్ట్ 1 week 2 రోజుల్లో 3 రోజుల ముందు ఫుల్ కాన్సన్ట్రేషన్తో చదువుతారు పిల్లలు. వాళ్ళ కాన్సన్ట్రేషన్ దెబ్బతీసి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ కుటుంబాన్ని అన్యాయం చేసే పనిలో మీరున్నారు కదా. మిమ్మల్ని మేము క్షమించాం, ప్రజలు క్షమించారు, ఆ తల్లిదండ్రులు కూడా క్షమించారు. ఎవ్వరు చాలామంది 90% మంది క్లియర్గా ఉన్నారు, ఎగ్జామ్ రాయడానికి ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి ఈ క్లారిటీని ప్రభుత్వం మెజార్టీ పీపుల్ ఒపీనియన్ తీసుకొని ముందుకెళ్తోంది. అందరు అధికారులతో మాట్లాడింది. ఒక్కళ్ళు కనుక కోర్టుకు పోతే ఇవి పోస్ట్ పోన్ కాదు కదా, ఆగిపోతాయి. కాబట్టి ఇలాంటి ఆలోచనలు ప్రభుత్వం చెయ్యదు. పిల్లలకి ఏది మంచిదో, భవిష్యత్తు ఏది మంచిదో, వాళ్ళ కుటుంబాలకు ఏది మంచిదో అదే చేస్తుంది. మేము మాట ఇచ్చినాం. మీరన్నట్టుగానే నిరుద్యోగ యువత మాకు అండగా నిలబడింది. మమ్మల్ని గెలిపించింది దానికి వన్ ఆఫ్ ద కారణమైనరు. వాళ్ళకి మేము అండగా నిలబడతాం, ఉద్యోగాలు ఇస్తామన్నాం, భర్తీ చేస్తాం. క్యాలెండర్ రిలీజ్ చేయబోతున్నాము. ఆ క్యాలెండర్లో ఎప్పుడు ఏ ఉద్యోగాలు ఉంటాయి, ఏం నోటిఫికేషన్లు ఉంటాయి అన్నీ క్లియర్గా 25వ తారీఖు జరగబోయే అసెంబ్లీ సమావేశంలో పెడతారు. ప్రతిపక్షానికి పూర్తిగా సమయం ఇస్తారు, వాళ్ళు మాట్లాడే అవకాశం ఇస్తారు. అసెంబ్లీ సాక్షిగానే జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవుతుంది. అలాంటి దానికి ఏ భేషజాలాలు పెట్టుకొని తెలంగాణ ప్రజల్ని మళ్ళీ ఇంకోసారి కాన్సన్ట్రేషన్ దెబ్బతీయాలి అనే ఆలోచన మీకు వస్తే కనుక ఇంకా పూర్తిగా కోల్పోతారని బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి దరిద్రం గొడ్డు వెధవలకందరికీ నేను హెచ్చరిస్తాను. ఇక పార్టీ ఫిరాయింపులకు పాల్పడొద్దు, పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే మంచిది కానటువంటి కాంగ్రెస్ ఇలా పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తామని 10 మంది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్కి వచ్చారు. ఆ 10 మంది మీద అనర్హత వేటు వేయాలని అటు కేటీఆర్ గతంలో అన్నం తినకుండా పెండ తిన్నాడు. ఈ అనర్హత వేటు మేము వేయని పోతే మాకేం చేసిండో తెలీదా? నువ్వు ఏడికన్నా పో, ఏమన్నా చేయి, నువ్వు చేసినావు కదా. నువ్వు చేసినప్పుడు అనర్హత వేటు మా దగ్గర నుంచి 12 మందిని ఒకసారి 10 మందిని ఒకసారి తీసుకొని పోయినావు. అనర్హత వేటు చెల్లకపోతుండేనా? అప్పుడు ఎందుకు మరి చేయలేదు? ఇప్పుడు ఎట్లా జరుగుతుంది? నువ్వు నేర్పించిన పాఠమే నీకు నేర్పించినాం కదా. మేము పార్టీ ఫిరాయింపులను ఎంకరేజ్ చేయట్లేదు. నేను 10 సార్లు చెప్పినా, మళ్ళీ 11వసారి ఇంకోసారి నువ్వు అడుగుతున్నావు కాబట్టి నేను ఆన్సర్ చెప్తున్నా. మాకెవ్వరిని జాయిన్ చేసుకోవడం సొంతంగా ఇష్టం ఉన్నటువంటి వ్యవహారం కాదు. సుజాత గారు, ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని ఫోన్లు చేయించి బెదిరించి వాళ్ళ మీద కేసులు పెడతామంటూ వాళ్ళని మభ్యపెట్టి ఇవాళ పార్టీలో చేర్చుకుంటున్నారు తప్ప వాళ్ళు స్వచ్ఛందంగా ఎక్కడ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వట్లేదు అంటూ కేటీఆర్ విమర్శలు చేస్తుంది. నీకేమైనా సమాచారం ఉందా? అది కేటీఆర్ గారు చెప్తా ఆయన చెప్పింది నేను సెకండ్ ఆన్సర్ ఇస్తాను. నీకేమైనా సమాచారం ఉందా? వాళ్ళు ఫోన్లు చేసి బెదిరించిన రికార్డింగ్లు నీ దగ్గర ఏమన్నా ఉన్నాయా? ఇంకేమన్నా సాక్ష్యాలు ఉన్నాయా? గాలి మాటలు మాట్లాడితే మనం పరిగణలోకి తీసుకుంటే ఎట్లా? పోయి ఏ అమెరికాలో ఏడో వ్యవహారం నుంచి సంపాదించిన డబ్బంతా తీసుకొని పోయి ఎట్లా వ్యాపారం చేసుకోవాలని ఆలోచించాడు. తెలంగాణ ప్రజల మీద, ప్రభుత్వం మీద నువ్వు 100కి 100 సార్లు మాట్లాడినా తెలంగాణ ప్రజలు నిన్ను యాక్సెప్ట్ చెయ్యరు. మేము ఫిరాయింపుల్ని మేము ఎంకరేజ్ చెయ్యము. బట్ మీకు ఏదైతే అహంకారం తలకెక్కిండనో 3 నెలల్లో ప్రభుత్వం పడేస్తాం, 3 రోజులలో ప్రభుత్వం పడేస్తాం, 6 నెలల్లో ప్రభుత్వం పడేస్తామని మీ కళ్ళకు ఎప్పుడైతే అహంకారం తలకెక్కిండనో కాళ్ళు తల మీదకి ఎక్కి ప్రతిపక్షంలో ఉన్నామని మర్చిపోయి ప్రభుత్వాన్ని కూల్చేస్తామని మాట ఎప్పుడైతే మీ నోట్లో నుంచి వచ్చిందో ఆ నోటికి తాళం వేయాలనే ఈరోజు ద్వారాలు తెరిచింది తప్పించి వాళ్ళు ఎవరో వస్తే కాంగ్రెస్కి ఏదో అవుతుంది. మాకేమైనా మెజార్టీ ఇవ్వలేదా ప్రజలు? అంతేందుకు తర్వాత పార్లమెంట్లో ఇంకా 2% ఎక్కువనే పెంచి ఇచ్చారు కదా మాకు ప్రజల మ్యాండేటు. మాకేమైనా వ్యతిరేకత ఉన్నారా? ఈరోజు ఇచ్చినటువంటి మేము 65 మంది సఫిషియెంట్గా ఉండే. మళ్ళా మొన్న ఒకటి గెలిచినాం, 66 ఉండే. మాకు 66 ఉన్నప్పుడు మాకు అవసరం లేకుంటుండే. మీరు మమ్మల్ని రెచ్చగొట్టి
మమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకే మేము ప్రజాపాలన చేయాలనుకున్నాం, ప్రజల మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలనుకున్నాం, మేము ఇచ్చిన పథకాల్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలనుకున్నాం, నిరుద్యోగ యువతకి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలనుకున్నాం, అన్ని పథకాలు మేము సక్రమంగా చేయాలనుకుంటుంటే మధ్య మధ్యలో మా కాన్సన్ట్రేషన్ దెబ్బతీర్చి అదేమో అంటారు చూడు సందిట్లో సడేమియ్య అని చెప్పి గోకి మమ్మల్ని ఈరోజు వాసన చూస్తే ఏమైంది, దానికి మొలాం రాస్తున్నాం మేము. ఆ మొలాం పెట్టుకుంటే నీకు ఇచ్చిగాడు తక్కువ అవుతుందని నేను అనుకుంటున్నా. ఆ ఇచ్చిగాడు వచ్చింది, నీకు ఇచ్చిగాడు మొలాం పెట్టుకుంటే నీకు వచ్చిన గజ్జి తామర అవన్నీ తక్కువ అవుతాయి అని చెప్తున్నా కేటీఆర్. కానీ ప్రధానంగా నిన్న జాయిన్ అయినటువంటి గూడెం మైపాల్ రెడ్డి కావచ్చు, అంతకుముందు జాయిన్ అయినటువంటి ప్రకాష్ గౌడ్ కావచ్చు, వీళ్ళందరూ మొహంలో చిరునవ్వు లేదు, జాయిన్ అయ్యేటప్పుడు బాధాకరంగా అనిపిస్తున్నది. వీళ్ళని కేవలం కేసుల పేరిట పోలీసుల పేరిట భయభ్రాంతులకు గురి చేసే పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు అనేది సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. దీనికి సోషల్ మీడియాలో చర్చలు వాళ్ళు చేయిస్తే నడిచింది, వీళ్ళని పెట్టమనండి ఎవరన్నా. ఈ వచ్చిన ఎమ్మెల్యేలు మేమేం బలవంతాన వాళ్ళని తీసుకొని పోయి బజార్లో పోయి మెడల పుస్తలు కట్టలే వాళ్ళకు. వాళ్ళు పార్టీలోకి వచ్చిండ్రు, వాళ్ళని ఆహ్వానించినాం, వాళ్ళు జాయిన్ అయినరు. వాళ్ళ మొహంలో చిరునవ్వు లేదా, చిరునవ్వు ఉందా అని వాళ్ళ దగ్గర అడగండి మీరు పోయి. వాళ్ళు ఇచ్చే ఆన్సర్ని బట్టి మీకు తెలుస్తుంది కదా. నీ ఇందాకనే ఇచ్చిన కేటీఆర్ బలవంతాన తీసుకుపోతారు, బెదిరింపులు మీకు అలవాటు, మీరు బ్లాక్మెయిలింగ్ మీకు అలవాటు, ఫోన్ ట్యాపింగ్లో మీకు అలవాటు, మీకు కాంట్రాక్టులు ఇచ్చుడు మీకు అలవాటు, మంత్రి పదవులు ఇచ్చుడు మీకు అలవాటు. మీరు చేసిన అన్ని మంది మీద మొత్తుకుంటే ఎట్లయితుంది, మంది మీద ఆధారాలు లేని మాటలు మాట్లాడితే ఎట్లయితుంది? మీకున్న అలవాటుని మంది మీద రుద్దుతారా మీరు? ఈ రుద్దే కార్యక్రమం బంద్ చేసుకోండి. కేటీఆర్కి పని లేకపోతే ఒక కొడుకున్నాడు మంచిగా హిమాంష్ అనేటోడు, ఏండో ఫారెన్లో ఉంటాడు, పోయి ఆయనతో కొన్ని రోజులు గడిపిరా. ఎందుకంటే ఆ పేరు మీద పోతేనన్నా నీకున్నటువంటి వ్యాపారాలు అక్కడ సరిదిద్దుకోవచ్చు. గట్ల పోయి కాలం గడిపిరా కొన్ని రోజులు. మీ నాయన అయితే పూర్తిగా ఇక దగ్గర పడ్డటువంటి రోజులు వృద్ధాశ్రమమో గిద్ధాశ్రమమో ఏంటన్నా చూసి ఆడ పెట్టుండి ఇక ఇట్లాంటి మాటలు ఎక్కువ మాట్లాడితే ఇంకా ఇంతకన్నా ఎక్కువ ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? ఇంకా కారు మొత్తం ఖాళీ అవుతుందా అని మీకు చెప్తారా? ఎంతమంది అని మీకు చెప్తారా? ఒకరొకరు వచ్చే అవకాశం ఉందా? వస్తూ ఉంటే రోజు మీకు మీడియాకి పండగనే కదా, రోజు ఒక్కరు వస్తే బ్రేకింగ్ తీసుకోవచ్చు. 20 మంది ఒకటే రోజు వస్తే ఒకటే రోజు బ్రేకింగ్ అవుతుంది, 20 రోజులు వస్తే 20 బ్రేకింగ్లు అవుతాయి కదా. ఓకే. సో దాంతో పాటుగా రుణమాఫీకి సంబంధించి కూడా గైడ్ లైన్స్ జారీ చేసినట్టు తెలుస్తుంది. కానీ కేటీఆర్ గారు అటు ప్రతిపక్షాలు కేవలం కొన్ని కండిషన్స్ పెట్టి ఇవ్వలేక కొంతమందికి మాత్రమే పిచ్చోళ్ళ లెక్క అందరు చేస్తారు అనుకుంటారేమో. ఆ పిచ్చోళ్ళ లెక్కలు కాదు. 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయబోతున్నాము. 2023 డిసెంబర్ 7వ తారీఖు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ప్రమాణ స్వీకారం చేసిన ముందు రోజు వరకు ఎవరైతే 3వ తారీఖు గవర్నమెంట్ ఏర్పడిన ఆ రోజుల వరకు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వాళ్ళకు 2 లక్షల వరకు క్లియర్ కట్ గా రుణాలు మాఫీ చేస్తున్నాము. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అప్పుడు అందరికీ అన్నారు, ఇప్పుడేమో కొందరికి అంటున్నారు. ట్యాక్స్ పేయర్స్ లేదు, ప్రభుత్వ ఉద్యోగులకు లేదు. ఇంకా అది ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడతారు. రిలీజ్ అయిన రోజు మళ్ళీ నువ్వు నాతో బయట తీసుకుంటావు కదా, ఆ రోజు మాట్లాడదాము. పనికి వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నాకు మళ్ళీ అడిగితే నేనేం చెప్తున్నా క్లియర్ కట్గా చెప్తున్నా. వాళ్ళు కొండలకు గుట్టలకు హైవేలకు ఇచ్చినటువంటి లెక్క మాది కాదు. కొండల మీద రుణాలు తీసుకుంటే ఏమంటావా చెప్పు, నేను ఇస్తాను నీకు. హైవేలకు రుణాలు తీసుకుంటే ఏమంటావా చెప్పు, ఏమంటే చెప్పు. ముఖ్యమంత్రి గారి దగ్గర పోదాం అన్న, మరి హైవేలకు కొండలకు గుట్టలకు 20,000 కోట్లు అదనంగా వేసింది కేసీఆర్. మళ్ళీ అవి అడుగుతున్నారేమన్నా రుణమాఫీ దాని మీద కూడా బ్యాంకులో పెట్టి ఏమన్నా రోడ్లు గీడ్లు కొండలు గుట్టలు తెచ్చుకున్నారేమో, అడవులు గీడు దానికి కూడా ఏమన్నా చేయమంటారేమో చెప్పండి. ముఖ్యమంత్రి గారు ఆన్సర్ చెప్తారు. కొండలకు గుట్టలకు బినామీలకు ఇంకెవరో అడ్డగోలుగా తీసుకున్నటువంటి వాళ్ళకి ఇయ్యరు. పేద రైతులకి, నిజమైన జెన్యూన్ రైతులకి రుణమాఫీ చేస్తారు. 1000 ఎకరాలుండి 2 లక్షల రుణం తీసుకొని కిందానికి ఇవ్వమంటే చెప్పు, ఎవరు కడుపు కొట్టైనా ఇవ్వమంటే ఇస్తాం. ఫైనల్గా ఒక మాట, నిరుద్యోగులతోటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మంత్రులు ఓ చర్చ ఏర్పాటు చేసి వాళ్ళతో మాట్లాడే అవకాశం ఉందా లేదా? ముఖ్యమంత్రి గారు క్లియర్గా ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేసేది లేదు, యథాతథంగా జరుగుతాయి. మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాము. ఇది ఒక్కటి దాంతోనే అయిపోదు. మళ్ళీ నోటిఫికేషన్లు వస్తూనే ఉంటాయి. ఉద్యోగ ఖాళీలు ఉన్నప్పుడల్లా ఉద్యోగ భర్తీ కోసం నోటిఫికేషన్లు, ఎగ్జామ్స్, అది ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది 5 సంవత్సరాలని క్లియర్ కట్గా ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత ఆ స్టేట్మెంట్ని మేము మళ్ళీ ఎంతమంది చెప్పినా అదే కదా. అందుకనే ఇప్పుడు వాళ్ళని రెచ్చగొడుతున్నటువంటి విధానం చూస్తుంటే ఏదో మా మీద ఆవేశం కోతం చేస్తున్నారు తప్పించి నిజంగా వాళ్ళకు కూడా మనసులో తెలియదా? ఆల్రెడీ ప్రిపేర్ అయిన ఎగ్జామ్స్, ఆల్రెడీ ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్ కోసం నోటిఫికేషన్లు వచ్చినాయి. ఇది తప్పితే మళ్ళీ డిసెంబర్లోనో జనవరిలోనో పెడితే ఇయర్ మళ్ళీ పోతుంది కదా. అది ఇట్లాంటివి అసలు అవాస్తవమైన దానికి పరిగణలోకి తీసుకోదు. పిల్లల భవిష్యత్తు, యువత భవిష్యత్తు, వాళ్ళ కుటుంబం భవిష్యత్తు ఆలోచించిన ప్రభుత్వం నిర్ణయాలు కరెక్ట్గా తీసుకుంటుంది, కరెక్ట్గానే చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కల్వా సుజాత గారు స్పష్టంగా చెప్తున్నారు. కేవలం మేము ఇస్తామన్నటువంటి 6 గ్యారెంటీలు కావచ్చు, 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, జాబ్ క్యాలెండర్ కావచ్చు,
ప్రతి ఒక్కటి కూడా మేము ఇచ్చిన మాట మీద నిలబడతాం. సో నిరుద్యోగులంతా కూడా నిరుత్సాహపడొద్దు. భవిష్యత్తులో అనుకున్న ఉద్యోగాలు ఖచ్చితంగా వస్తాయి. కేవలం ప్రతిపక్షాలే వీళ్ళను రెచ్చగొడుతున్నటువంటి కామెంట్స్ కల్వా సుజాత చేస్తున్నటువంటి పరిస్థితి చూద్దాం. బట్ నిరుద్యోగులు అటు ప్రభుత్వం ఈ ఉద్యోగ విషయంలో ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.